ఉంటే ఈ ప్రభుత్వం లాగుదడుస్తా ఉన్నది. గడిచిన 4 రోజులుగా శాసనసభ శాసన మండలి సమావేశాల తీరును చూస్తా ఉంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా సమర్థంగా ప్రజలకు జవాబు చెప్పలేక ప్రతిపక్షాలు సంధించేటువంటి లేవనెత్తేటువంటి అంశాలకు జవాబుదారీతనం లేక పలాయనం చిత్తగించేటువంటి స్థితికి దిగజారింది. దీన్ని తీవ్రంగా మేము గర్హిస్తా ఉన్నాం. ఈ మధ్య జరుగుతున్నటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్ని మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వం సాంకేతికంగా తనకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి సభను వేదికగా ఉపయోగించుకుంటున్నదే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చకు సిద్ధంగా లేదు అనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. అత్యంత కీలకమైనటువంటి గవర్నర్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన ప్రతిపక్షాలు సభలో లేవనెత్తేటువంటి అంశాలను నిశితంగా పరిశీలించి గమనించి పరిగణలోకి తీసుకొని దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే ఢిల్లీకి పలాయనం చిత్తగించి ఢిల్లీలో ఏదో రాచకార్యాలు ఉరగబెట్టినట్టుగా అక్కడ ఒక రోజంతా గడిపి చివరికి ఆగమేఘాల మీద శాసనసభకొచ్చి 2.5 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ఏ ఒక్క గౌరవ సభ్యుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు గాని ఇతరత్రా పార్టీలకు సంబంధించినటువంటి సోదరులు లేవనెత్తినటువంటి అంశాలకు గాని ఏ ఒక్కదానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు అనంటే ఈ ప్రభుత్వం పాలనను ఎంత ఘోరంగా బుల్డోజ్ చేస్తున్నది అనడానికి నిదర్శనం. అదే రకంగా మరి శాసన మండలిలో మేము ఆ రోజు 4 గంటల వరకు చర్చ జరిగింది. గవర్నమెంట్ తరఫున రిప్లై కోసం రాత్రి 10 గంటల వరకు 6 గంటల పాటు మేమందరం కూడా నిరీక్షించడం జరిగింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. చివరికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వచ్చి ఆయన ఓ గంటంబావు ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మేము అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చినటువంటి సందర్భం లేదు అనంటే చట్టసభలను నిజాయితీగా నడిపి ప్రజా విషయాలను చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో పరాయణాన్నే వాళ్ళు మంత్రంగా అవలంబిస్తున్నట్టు ఈ చర్చల ద్వారా కనబడతా ఉన్నది. ఈ సందర్భంగా నాకు 4 విషయాలు అర్థమైతా ఉన్నది. ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరు, ఎగ్గొట్టడాలు, ఎదురుదాడులు చేయడాలు, తర్వాత ఏతులు తప్ప ఇంకేది కూడా తెలంగాణ భాషలో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారు. ఎగ్గొట్టడాలు, ఎదురుదాడి చేయడాలు, అబద్దాలు చెప్పడాలు, దాన్నే మేము లోకల్ భాషలో ఏతులు అంటాం. అంటే ఇది చిన్న 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 అదే రకంగా కోతలు, ఎగవేతలు, ఎదురుదాడులు, ఏతులు, ఇంకా 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 అంటే ఇది బహుశా గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉన్నప్పుడు కావచ్చు, ఈ రోజు కావచ్చు, చరిత్రలో ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత బాధ్యతారహితమైనటువంటి ప్రాంతం ఎదుటి వాళ్ల మీద మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి సమాధానం సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 100 సార్లు కేసీఆర్ గారి పేరు తీసుకోవడం జరిగింది. ఇది ఏడుపులు, ఎగవేతలు, ఎదురుదాడులు, ఎగ్గొట్టడాలు. దీనికి పరిమితం అయితే ఇది ప్రజలకు జవాబుదారు ప్రభుత్వం ఎట్లయితుంది? చాలా చాలా కర్కశంగా ప్రతిపక్షం అనేటువంటి వారి గొంతును ఏ రకంగా నొక్కాలి, ప్రజలకిచ్చినటువంటి హామీని ఏ రకంగా తప్పించుకోవాలనేటువంటి వాతావరణం కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాషలో చాలా ఆయన స్థాయి, బహుశా మీరందరూ కూడా పత్రికా రంగంలో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నటువంటి మహానుభావులు, అనుభవజ్ఞులున్నారు. చట్టసభల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడినటువంటి ప్రవర్తించినటువంటి దృష్టాంతం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి కేసీఆర్ గారు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి అంటే ఏంటి, ముఖ్యమంత్రి పని విధానం అంటే ఏంటి, ముఖ్యమంత్రి గారి బాధ్యత అంటే ఏంటి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైనటువంటి పాలన అందించి కాంగ్రెస్ కు ఆ అవకాశం వస్తే దాని స్థాయిని అనేక రకాలుగా దిగజారుస్తున్నారు. కాబట్టి ఈ వైఖరిని ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శాసనసభలో ప్రజల గొంతు, ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ప్రతిపక్షాల గొంతు, ప్రజలకు అన్యాయం చేసేటువంటి ఈ వైఖరిని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం.
ప్రజాక్షేత్రంలో నిరంతరం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని చీల్చి చెండాడమే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మా బాధ్యత అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.